నమ్మిన వారిని నట్టేట ముంచడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పోటీ పడగలిగే వారే ఉండరంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎదుటి మనిషికి ఏమాత్రం నొప్పి తెలియకుండా వెన్నుపోటు పొడవడంలో బాబుకు తిరుగు లేదనే వారంటున్నారు. తన సొంత నియోజకవర్గాన్ని చంద్రబాబు మాటలు నమ్మి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అప్పగించేసి ఆయన విజయానికి దోహదపడ్డందుకు పిఠాపురం టీడీపీ నేత వర్మకు చేయాల్సిన శాస్తే చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లో. గత ఎన్నికల సమయంలో పవన్ కు సీటిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న చంద్రబాబు ఆ పదవిని ఇవ్వకపోగా అసలు వర్మను పిఠాపురంలోనే ఉండనీయకుండా ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అయిపోయారట. సీటును త్యాగం చేసినందుకు అవమానాలు భరించాల్సి వస్తుంది కానీ చివరకు వీధిన పడాల్సి వస్తుందని కానీ ఊహించని వర్మ ఏం చేయాలో పాలుపోక మౌనంగా ఉండిపోయారు. 20 ఏళ్లుగా పిఠాపురం నియోజకవర్గంలో కీలక నేతగా ఉంటున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ. 2014 ఎన్నికల్లో పిఠాపురం నుండి ఇండిపెండెంట్ గా బరిలో దిగి విజయం సాధించారు వర్మ. 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి టికెట్ ఆశించారు. అయితే పిఠాపురం స్థానాన్ని జనసేనకు కేటాయించిన చంద్రబాబు వర్మను సర్దుకుపోవలసిందిగా చెప్పారు. ఎన్నికల్లో పవన్ విజయానికి కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీని చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు బాబు మాటలు నమ్మి తన సొంత స్థానమైన పిఠాపురాన్ని త్యాగం చేశారు వర్మ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో తన గెలుపు బాధ్యత వర్మ చేతుల్లో ఉందన్నారు. అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్లు అంతగా బతిమలాడేసరికి వర్మ పవన్ విజయానికి కృషి చేశారు. పవన్ గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. ఇంతవరకు వర్మకు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు. పవన్ కోసం తన సీటును త్యాగం చేసినందుకు అవమానాలు భరించారు వర్మ. పిఠాపురం విజయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన ఓ సభలో పవన్ సోదరుడు నాగబాబు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక పవన్ ఫ్యాక్టర్, ప్రజల ఆదరణ మాత్రమే ఉన్నాయన్నారు. ఇంకెవరైనా పవన్ను తామే గెలిపించామనుకుంటే అది వాళ్ల కర్మ అని కూడా అన్నారు. ఈ కర్మ అనే మాట వర్మను ఉద్దేశించే అన్నారన్నది అందరికీ తెలుసు. సరే, కూటమి అధికారంలో ఉంది కాబట్టి తనకు ఇంకా ఎమ్మెల్సీ పదవి బాకీ ఉంది కాబట్టి నాగబాబు వ్యాఖ్యలపై వర్మ సీరియస్ గా స్పందించలేదు. బాబు చెప్పినట్లు సర్దుకుపోయారు. వర్మకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తే పిఠాపురంలో పవన్ కు పోటీగా మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందన్న భయానికే పవన్ కళ్యాణే వర్మకు ఆ పదవి రాకుండా మోకాలడ్డారన్న ప్రచారమూ జరిగింది. తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నానన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ఏరు దాటాక ఓడ మల్లయ్యను బోడి మల్లయ్యగా జమకట్టేశారు. పదే జనసేన నేతలు వర్మపై మాటల దాడులు చేస్తోన్నా పవన్ వారించలేదు. సీటు త్యాగం చేస్తే ఇంతలా అవమానిస్తారా అనుకున్న వర్మ జనసేన నేతల అవినీతి బాగోతాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టడం మొదలుపెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ కు సెగ తగిలింది. ఈ నేపథ్యంలోనే వర్మను సముదాయించి దారికి తీసుకువచ్చే బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించారు చంద్రబాబు. పిఠాపురం వ్యవహారాన్ని గమనించిన నారాయణ టీడీపీ నాయకత్వానికి షాక్ ఇచ్చారు. ఓ టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ మనమంతా కలిసి వర్మను జీరో చేశామంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారో రేపాయి. తాజాగా వర్మకు ఊహించని షాక్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు రెడీ అయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వర్మను శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గానికి దూరం చేసే కుట్రను సిద్ధం చేశారని అంటున్నారు. వర్మను విశాఖ నార్త్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించి అక్కడికి బదిలీ చేసేయాలని చంద్రబాబు నిర్ణయించారట. ఈ నెలాఖరులోగా వర్మను విశాఖకు బదిలీ చేసేస్తారని సమాచారం. దీనిపై పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వర్మ మాత్రం దీనిపై స్పందించడం లేదు. ఒకవేళ బాబు నిజంగానే వర్మను విశాఖ నార్త్కు బదిలీ చేస్తే వర్మ వెళతారా లేక ఎదురు తిరిగి పిఠాపురంలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తారా అన్నది చూడాలి. ఎన్నికల సమయంలో తమ పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ వర్మను నెలల తరబడి ఖాళీగా ఉంచింది. రానున్న రోజుల్లో నియోజకవర్గం నుంచే ఆయన్ను బయటకు నెట్టేయడం ఖాయమంటున్నారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడి ఒడుపు మరొకరికి రాదంటున్నారు విశ్లేషకులు. వర్మపై జరుగుతోన్న ప్రచారంలో నిజం ఉంటే వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.